అందరికీ నమస్కారం అండి. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు నేను మీతో స్పైసీ మటన్ ఫ్రై రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఈ పద్ధతిలో చేస్తే మటన్ ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇది అన్నం లేదా చపాతీలోకి లేదా మటన్ స్టార్టర్స్ లా ఇది అదిరిపోతుంది. ఇంకా ఎలా చేయాలనో చూద్దాం. నేను ఇక్కడ 400 నుండి 500 గ్రాముల మటన్ తీసుకున్నాను. మటన్ ను బాగా కడిగి ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ తో తీసుకున్నాను. మీరు కావాలనుకునేటట్టుంటే బోన్ తో అయినా తీసుకోవచ్చు. ఫ్రైకి బోన్లెస్ అయితే బాగుంటుందండి. ఇలా మటన్ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 6 విజిల్ రానిచ్చుకోవాలి. ముక్కను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మా కుక్కర్కి అయితే 6 విజిల్ సరిపోయింది. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి. మటన్ అయితే మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి ముక్క. ఇప్పుడు ఇంకా పక్కన పెట్టి ఒక పెనం తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక ఎర్రగడ్డను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఫ్రైకి. తరువాత 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కొంచెం వేగినాక 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా ఆకును కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ టేస్ట్ని. చూడండి, ఇలా వేగినాక 1 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. మటన్ ఫ్రైకి మిరియాల పొడిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మటన్ని ఇలా మెత్తగా ఉడికించాలి. ఫ్రై చేసేటప్పుడు కూడా ఏం చెదిరిపోదు. ఇలా అంతా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ వేయాలి. నీళ్లు కూడా వేయాలండి. అలాగే ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి, తేమ అంతా పోయినంత వరకు. మూత పెట్టుకోకుండా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. అడుగు అంటుకోకుండా ఉంటుంది. ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుందండి. ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే మటన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా నూనె వచ్చినప్పుడు మసాలా అంతా దగ్గర పడినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ సుష్మారెడ్డి రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి మటన్ ఫ్రై. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు అందరూ. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెడితే మిమ్మల్ని కూడా చాలా పొగుడుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.